తెలుగు కుకింగ్ కల్చర్‌కి స్వాగతం. మేమైతే చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇవాళ మన ఛానల్‌లో సొరకాయ పులుసుని చాలా రుచిగా, ఎంతో కమ్మగా ఉండేలా ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపిస్తామండి. ఇంక వీడియో మొదలుపెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీరా వేసి అది ఒక నిమిషం సేపు డ్రై రోస్ట్ చేసుకుందాం. తర్వాత అందులో ఒక స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లోనే మరొక అర నిమిషం సేపు వేపుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ మరొక్క నిమిషం సేపు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ధనియాలు వేసి ఒక్క 30 సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఓవర్ ఫ్రై చేసుకోకండి, చిన్న చేదు అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా మనం వేపుకున్న వీటిని ఒక మిక్సీ జార్లో వేసి చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకుంటే మన సొరకాయ పులుసుకి గుండ రెడీ అయిపోయినట్టేనండి. దీనివల్లే ఆ పులుసుకి పాతకాలం రుచి, అలాగే మంచి కమ్మదనం వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది లైట్గా హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకొని అది ఒక్క 10 సెకండ్లు వేపుకున్న తర్వాత అందులో మీరు చూసే విధంగా పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే 2 పండు మిరపకాయలు కూడా వేసుకుందాం. ఒక విషయం, ఈ సొరకాయ పులుసుకి పండు మిరపకాయలు వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. సో మీకు అవకాశం ఉంటే అదే వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఇవన్నీ చక్కగా ఒక నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో మీరు చూసే విధంగా ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్న సొరకాయని వేసేసుకుందాం. మేమైతే 150 గ్రాముల సొరకాయ వేసుకుంటున్నామండి. మీకు మెజర్మెంట్ కోసం చెప్తున్నాను. ఇది కూడా మరొక్క నిమిషం సేపు ఈ ఆయిల్‌లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం సేపు మగ్గించుకుంటే మనకి చిన్న సాఫ్ట్‌నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు పైన టొమాటో వేసేసి కలపకుండా మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అలా వదిలేస్తే ఈ టొమాటోలు కూడా చక్కగా మగ్గి మనకి సాఫ్ట్‌నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు వేసేసుకుందాం. అదేవిధంగా 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం. అలాగే 1.5 స్పూన్ కారం కూడా వేసేసుకుందామండి. దీనికి కారం మరీ ఎక్కువ వేసుకున్నా సరే బాగుండదు. ఇది కొంచెం కమ్మగా ఉంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో 1½ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం ముక్కలన్నిటికీ పట్టేలా చక్కగా ఒక నిమిషం సేపు కలిపేసుకుందామండి. చూసారా ఎంత కలర్ఫుల్‌గా కనిపిస్తోందో? ఇప్పుడు అందులో ఎగ్జాక్ట్‌గా ఒక గ్లాస్ నీళ్లు వేసేసుకుందామండి. నీళ్లు మరీ ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం చింతపండు పులుపు కూడా వేసుకుంటాం కాబట్టి నీళ్లు ముందుగా ఎక్కువ వేసేసుకుంటే మరీ లూజ్ అయిపోతుంది. ఆ నీళ్లు మీరు చూసే విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1½ గ్లాస్ చింతపండు పులుపుని వేసేసుకుందాం. చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టామండి, సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ మీరు ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మీకేమైనా అవసరమైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా చక్కగా మరుగొచ్చిన తర్వాత అందులో అప్రాక్సిమేట్‌గా 2 స్పూన్లు బెల్లం వేసేసుకుందాం. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల అది ఆ చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేసి ఫైనల్‌గా మనకి మంచి కమ్మదనం అనే ఫ్లేవర్ అనేది వస్తుంది. సో బెల్లం అయితే వేసుకోవడం మర్చిపోకండి. చింతపండు పులుపు వేసిన ఒక నిమిషం సేపు హై ఫ్లేమ్‌లో దాన్ని అలా మరిగించుకున్న తర్వాత మనం వీడియో స్టార్టింగ్‌లో ఈ పులుసుకి ఒక గుండ రెడీ చేసుకున్నాం కదా! అది మొత్తం ఇందులో వేసేసుకుందామండి. వేసుకొని ఒక నిమిషం సేపు దాన్ని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఇలా కలుపుకుంటే ఆ గుండ మన పులుసులో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో 5-6 వెల్లుల్లి రెమ్మలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే ఇప్పుడు అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఈ వెల్లుల్లిపాయల్లో చక్కగా పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసేసుకుందాం. అలాగే ఇందులో ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం. ఈ ఇంగువ వల్ల ఒక అడిషనల్ ఫ్లేవర్ అనేది పులుసుకి వస్తుంది. సో ఇంగువ అయితే కంపల్సరీగా వేసుకోండి. అలాగే అందులో ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని చక్కగా రోస్ట్ అయ్యేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపుని మన పులుసులో వేసేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా పైన చల్లేసుకుంటే ఎంతో రుచిగా ఉండి మనం అన్నంలో కలుపుకుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇవాళ మీరు చూసింది పాతకాలం పద్ధతిలో చేసే విధానం. ఇదే ఒరిజినల్ అండ్ నేచురల్ సొరకాయ పులుసు రెసిపీ.
ఇలా చేసుకుంటేనే మీరు ఆ ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేస్తారు. సో, ఈ వీడియో చూసి ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.